ఇంట్లో మాకు హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వీడియో శ్రీశైలం వ్లాగ్ అనమాట. మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలం స్టార్ట్ అవుతున్నాము. మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30 అవుతుందండి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం 4.5 to 5 hours దాకా జర్నీ టైం చూపిస్తుంది. సో ఈ జర్నీ ప్రాసెస్లో మధ్యలో మేము గ్యాప్స్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకెంత టైం అవుతుందో చూడాలి. ఇందాక వీడియో తీస్తున్నప్పుడు వచ్చిన బ్యాక్గ్రౌండ్ వాయిస్ మా చెల్లిదండి. అది వీడియో తీస్తూనే మాట్లాడుతూ ఉంది. నేను దాన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసరికి అది ఇంకా కొంచెం వాయిస్ కొంచెం క్యూట్గా ఉంది. మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి. గట్టిగా ఒక 20 minutes ఏమో మాకు ORR వచ్చేస్తుంది. మేము స్టార్ట్ అయ్యి 20 minutes కూడా కావట్లేదు. మా చెల్లి ఏం చేస్తుందో చూడండి ఒక పక్క. ఇప్పుడు ఉంటేనే కదా తీయడానికి. కైవల్య చెక్క తింటావా? చెక్క చెక్క రేట్లో పెట్టింది. ఇది కరెక్ట్గా లేదు. ప్రశాంతంగా తినే అమ్మాయి తినాలండి. ఏం తింటున్నావు? చెక్కలు ఇవద్దా? అవి తీసుకో. అవి కొంచెం హెల్తీ ఫుడ్. డాక్టర్ తినద్దా? నా న్యూట్రిషనిస్ట్ ఇట్లాంటి హెల్తీ ఫుడ్ తినమన్నారు. కొంచెం వాటికి దూరంగా ఉండదు. శ్రీశైలం ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది, తెలుసు కదా. ఫారెస్ట్ ఎంట్రీకి ఒక పర్టికులర్ టైం లిమిట్ ఉంటుంది, నైట్ టైము. సో ఆ టైం కనుక దాటితే కనుక ఫారెస్ట్ ఎంట్రీ గేట్స్ క్లోజ్ చేసేస్తారు. తెల్లవారిన దాకా మళ్ళీ ఆ గేట్స్ ఓపెన్ చేయరనమాట. అది టైం ఎగ్జాక్ట్గా మాకు కూడా తెలీదు. మేము రీచ్ అవుతామా లేదా అన్న టెన్షన్ కొంచెం ఉందన్నమాట. ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం మేము 5:30 కల్లే. బట్ కొంచెం డిలే అయింది. 6:30 అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా శ్రీశైలంకి 125 kilometers దూరంలో ఉన్నాము. ఇంకో పక్క మా చెల్లి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేసింది కార్లో మళ్ళీ. అయితే న్యూట్రిషన్ అది ఇది అని అన్నా. ఎవరండి మీరు? ఎవరు మీరు తింటున్నావు ఇప్పుడు? నో కమెంట్స్. టైం 8:30 అయింది. మా జర్నీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 hours పైన అవుతుంది. మేమైతే ఎక్కడ కార్ని అయితే స్టాప్ చేయలేదు. ఎందుకు అంటే ఫారెస్ట్లోకి ఎంట్రీ ఇవ్వకపోతే మేము ఇప్పుడు బయలుదేరినది కూడా వేస్ట్ అయిపోతుంది. రేపు మార్నింగ్ 11కి మాకు చండీ హోమం ఉంది శ్రీశైలంలో. అది మేము అటెండ్ అవ్వాలి అంటే ఈరోజు నైట్ వెళ్ళి అక్కడ స్టే చేస్తేనే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి కొంచెం హోమానికి రీచ్ అవుతామనే ఇంటెన్షన్తో మేము ముందు రోజు బయలుదేరామన్నమాట. అదే ఇక్కడ కనుక స్టాప్ చేసేస్తే ఫారెస్ట్ ఏరియాలోకి ఎంట్రీ అవ్వకపోతే కనుక మా బయలుదేరిన జర్నీ వేస్ట్ అయిపోతుంది. అండ్ ఎగ్జాక్ట్గా 8:56కి మేము గేట్ దగ్గరికి అయితే ఎంట్రీ ఇచ్చాము. అక్కడ మీకు గేట్ కనిపిస్తుంది కదా. సో అది అన్నమాట ఫారెస్ట్ ఏరియాలోకి ఎంట్రీ గేట్. ఇది 9 PM to 6 AM క్లోజ్డ్గా ఉంటుందన్నమాట. సో మేము ఎగ్జాక్ట్గా 4 minutes ముందు వచ్చాము ఈ ఎంట్రీ పాయింట్కి. మహా అయితే ఒక 10 minutes ఏమైనా బఫర్ పాయింట్ ఉంటుందేమో, బట్ నాట్ షూర్, నాకు కూడా తెలీదు. ఎంతైనా ఆన్ టైం వెళ్తేనే బెటర్. ఆ గేట్ దాటిన తర్వాత ఇది టోల్ గేట్ అనమాట ఫారెస్ట్ ఏరియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి. మేము ఒక 1/2 hour లేట్గా బయలుదేరిన ఇంటి దగ్గర నుంచి. ఆర్ఎల్స్ నాన్న ఇంత స్పీడ్గా కాకుండా కొంచెం నెమ్మదిగా వచ్చినా కానీ మేము ఈ పాయింట్ని అయితే రీచ్ అయ్యే వాళ్ళం కాదు.
అండ్ మెయిన్గా రోడ్స్ కూడా తెలంగాణ సైడ్ నుంచి రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నారు నాన్న. ఏపీ సైడ్ అయితే కొంచెం గతుకులుగా ఉంటాయి, ఇంత ఫాస్ట్గా అయితే వచ్చేవాళ్ళం కాదు అని కూడా అన్నారు. అక్కడ మెయిన్గా గ్రీన్ కలర్ గేట్ కనిపిస్తుంది కదా, సో ఆ గేట్ క్లోజ్ చేసేస్తారంటండి. వెహికల్స్ ఏవైతే పర్మిట్ ఉన్నాయో అంతవరకే పంపిస్తారు. ఆఫ్టర్ దట్ ఆ మెయిన్ గేట్ అయితే క్లోజ్ చేసేస్తారు. అండ్ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి కొంచెం చెకింగ్ అనమాట, వెహికల్ చెకింగ్స్ ఉన్నాయి ఎలక్షన్ మూమెంట్ అయ్యేసరికి. సో ఫైనల్గా మేమైతే టోల్ తీసుకున్నాము, ఫారెస్ట్ ఏరియాలోకి ఎంట్రీ ఇచ్చేసాము. కొంచెం రిలాక్స్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ నుంచి చిన్నగా డ్రైవ్ చేసుకుంటూ ఇంకా ఎప్పటికి వెళ్ళినా ఆరామ్సే వెళ్ళిపోతామన్న ఫీలింగ్లో ఉన్నామన్నమాట, ఎవరు ఎక్కడ స్టాప్ చేయరు కదా అని. యా ఫైనల్లీ ఆ గేట్ దాటిన తర్వాత నాన్న కొంచెం కాఫీ కోసం ఆగారనమాట, రిలాక్సేషన్ కోసం. మేము కూడా కొంచెం కార్ దిగి రిలాక్స్ అవుతూ ఉన్నాము. చెట్టు తల్లి కార్లో ఉండి ఉండి కొంచెం సఫికేటింగ్గా ఉంటుంది కదా, సో అందుకే కైవల్యాన్ని కూడా కొంచెం బయటికి తీసుకొచ్చి అలా అలా తిప్పాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ దాకా ఆగాము కొంచెం రిలాక్సేషన్ కోసం. చిట్టి తల్లి కైవల్య కైవల్య మసాలా పీనట్స్ ఆలూ భుజియా. నాన్న నేను బిస్కెట్ తింటున్నా, నాన్న చూడు. ఏం తీసుకుంటావు? ఆలూ భుజియా ఎన్ని దాంట్లో తీసుకో. ఎన్నో చెప్పు, ఎన్నో కదా తీసుకో. 5 చాలు తగ్గకుండా ప్రొడక్ట్ సైజ్ తగ్గుతుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ షింక్ఫ్లేషన్. ఏమంటారు, టైంకి వాట్స్ గుర్తు రావట్లేదు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ షింక్ఫ్లేషన్. ఎంతకుముందు 5 రూపాయలకి ఎంత ప్యాకెట్ వచ్చింది, ఇప్పుడు ఎంత అయింది, ఫ్యూచర్లో ఎంత అయింది. నాకు వచ్చి ఇప్పుడే దేశ పట్టణం అంతేనా? కైవల్య రే కైవల్య చింతల్లి మీకు అక్కడ లైట్గా లైట్స్ అలా కనిపిస్తున్నాయి కదా, సో అది శ్రీశైలం డ్యామ్ అండి. ఇప్పుడు చీకట్లో ఉండటం వల్ల ఏం కనిపించట్లేదు. రేపు ఎర్లీగా స్టార్ట్ అయితే కనుక రేపు మళ్ళీ వీడియో తీసి పెడతాను. అండ్ ఇది బ్రిడ్జ్ అనమాట. మేమైతే ఏపీలోకి ఎంట్రీ ఇచ్చాము. ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చెకింగ్ పాయింట్ ఉంది. ఎలక్షన్ మూమెంట్ అయ్యేసరికి చాలా వరకు ఎక్కడికక్కడ చెకింగ్స్ ఉంటున్నాయి. ఫైనల్లీ శ్రీశైలం అయితే రీచ్ అయిపోయాము. హైదరాబాద్లో ఎప్పుడో 6:30కి అట్లా స్టార్ట్ అయిపోతే శ్రీశైలం వచ్చేసరికి 11:30 అయింది. ఆల్మోస్ట్ 5 అవర్స్ దాకా జర్నీ పట్టింది. యా మిడిల్లో ఒక 15 to 20 మినిట్స్ బ్రేక్ తీసేసుకుంటే 4.5 అవర్స్లో హైదరాబాద్ నుంచి శ్రీశైలం జర్నీ వచ్చేసాం. శ్రీశైలంలో రూమ్స్ దొరకడం మరీ అంత కష్టమేం కాదు, కొంచెం ఓకే దొరుకుతాయి. సో మాకు కూడా కొంచెం త్వరగానే రూమ్ దొరికేసింది అనమాట. లాంగ్ వీకెండ్ అయ్యేసరికి ఏసీ రూమ్స్ అస్సలు దొరకలేదండి. సాటర్డే సండే అండ్ హోలీ ఇలా 3 days హాలిడేస్ రావడం వల్ల ప్రీ బుకింగ్స్ అయిపోయాయంట రూమ్స్. అండ్ నార్మల్ రూమ్ ఎలాగో దొరికింది. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. అట్లీస్ట్ ఆ రూమ్ అన్నా దొరికింది. ఒకవేళ రేపు బయలుదేరి వచ్చి ఉంటే కనుక అసలు అది కూడా దొరికేది కాదేమో. రేపు 11కి చండీ హోమం ఉంది. సో 11కి అంటే మేము ఆల్మోస్ట్ 9:30 కల్లా రూమ్ దగ్గర నుంచి బయలుదేరాలి. రూమ్ దగ్గర నుంచి గుడి దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్ళడానికి మినిమం ఎంతలో ఎంత లేదనుకున్నా 1/2 hour ఈజీగా పడుతుంది. సో అందుకే కొంచెం ఎర్లీగా బయలుదేరాలి. ఇప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత నాకున్న మెయిన్ టాస్క్ కైవల్యకి ఫుడ్ పెట్టడం అనమాట. అన్నవరం వెళ్ళినప్పుడు ఏంటంటే తను జస్ట్ 3 months బేబీ. సో తను ఇంకా సాలిడ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను ఫుడ్ గట్టిగా తింటే సరిపోయేది ఫీడింగ్ ఇవ్వడానికి. బట్ ఇప్పుడు ఏంటంటే తను సాలిడ్స్ కూడా స్టార్ట్ చేసింది కాబట్టి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కైవల్యకి. మనం అంటే ఏదో ఒకటి తినేస్తాం, బట్ కైవల్య అలా తినలేదు కదా. అండ్ దట్టు ఫ్రూట్స్ అయితే అస్సలు తినట్లేదు. ఫ్రూట్స్ తిన్నా కానీ నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేదేమో. ఇప్పుడు అవి కూడా తినకపోయి
అయిపోయేసరికి సరిగ్గా ఇష్టంగా ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ స్టవ్ గిన్నెలు ఫుడ్ అంతా తీసుకొని రావాల్సి వస్తుంది కైవల్య కోసము. బట్ ఓకే, నాకు ఉన్న మెయిన్ కన్సర్న్ తను ఫ్రూట్స్ తినట్లేదనే. ఆ ఫ్రూట్స్ కూడా తింటే చాలా బాగుండేది నాకు. ఈ ఫుడ్ మిగతాది ఏ ఫుడ్ అయినా కానీ కొంచెం ఓకే ఇష్టంగానే తింటుందన్నమాట. ఇప్పుడైతే నేను ఓట్ మీల్ చేస్తున్నాను. ఓట్స్ని కొంచెం డ్రై రోస్ట్ చేసేసి ఫైన్ పౌడర్ చేసుకుంటే ఆ పౌడర్ని 10 to 15 minutes కుక్ చేసేస్తే రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. కావాలి అనుకుంటే మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ పెట్టట్లేదు, బట్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా యాడ్ చేస్తాను. కైవల్య హ్యాండ్తో పెడితే ఫుడ్ని రిజెక్ట్ చేసేస్తుంది, ఎందుకంటే నేను ఫ్రూట్స్ని ఎక్కువగా హ్యాండ్తో పెడతాను అనమాట. సో ఈ రెసిపీస్ని ఏదైనా నేను హ్యాండ్తో ట్రై చేద్దామన్నా కానీ తను రిజెక్ట్ చేసేస్తుంది, తనకి ఇష్టం లేని ఫుడ్ పెడుతున్నానేమో అని. సో స్పూన్ ఫీడింగ్ అయితే తను హ్యాపీగా తింటుంది అనమాట. అందుకే నేను ఇలా ట్రై చేస్తున్నాను. కార్లో బాగా స్లీప్ వేసేసరికి ఇప్పుడు నిద్రపోవట్లేదు, చాలాసేపటి తర్వాత నిద్రపోయింది. ఫైనల్లీ ఎర్లీ మార్నింగ్ కైవల్యాకి నేనైతే రాగి జావా పెడతాను. రాగి మాల్ట్ ఆర్ రాగి జావా అంటారు కదా, సో అది పెడతాను అనమాట. ఇది కూడా చాలా ఇష్టంగా తింటుంది. వీటన్నిటిలో నేనైతే ఖచ్చితంగా గీ యాడ్ చేస్తానండి. కైవల్య 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 ఇట్రా రాగి జావా చేసేసి పెట్టేసిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ కూడా కైవల్యాకి ఉగ్గు ప్రిపేర్ చేసేసి బాక్స్లో పెడుతున్నాను. ఎందుకంటే హోమం అయిపోయేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. హోమం అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత సో చాలా టైం పడుతుంది. హోమం 11కి అంటే ఆల్మోస్ట్ 1 అవుతుంది. దర్శనం అయ్యేసరికి 2-2:30 అవ్వచ్చు. ఇంతవరకు కైవల్య మధ్యలో ఫీడింగ్ ఇచ్చినా కానీ ఈ ఫుడ్ కూడా ఉంటే బెటర్ అని చెప్పేసి ఈ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. అండ్ స్నానం చేపిస్తున్నాము. అన్నవరంలో ఉన్నప్పుడైతే చైర్లో కూర్చోబెట్టి స్నానం చేయించాను. ఇక్కడేమో ఇంకా నేను పట్టుకుంటున్నాను, అమ్మ ఏమో స్నానం చేపిస్తుంది కైవల్యాకి. ఫుల్గా ఏడ్చేసింది అసలు. మేమైతే 9:30కే స్టార్ట్ అయిపోయాము రూమ్ దగ్గర నుంచి. అక్కడికి వెళ్ళేసరికి మోర్ దాన్ ½ an hour పట్టింది. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చండీ హోమం టికెట్స్ అవన్నీ స్కాన్ చేయించుకోవాలి. సో ఆ ప్రాసెస్ ఇంకొంచెం టైం పట్టింది. అన్నిటికంటే కూడా హోమానికి కంపల్సరీ పంచ ఇంపార్టెంట్ అబ్బాయిలకి. అమ్మ ఎప్పుడు పెడుతుంది, బట్ ఈసారి మాత్రం మర్చిపోయింది. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఆ పంచాలు తెచ్చుకొని వెళ్ళేసరికి ఇంకా టైం పట్టింది అనమాట మాకు. బట్ ఎనీవే 10:30 కల్లా మేము హోమం దగ్గరికి వెళ్ళిపోయాము. హోమం టికెట్స్ అండి, ఒక్కొక్క టికెట్ 1500 రూపీస్. అండ్ ఈచ్ టికెట్కి ఇద్దరిని మాత్రమే పంపిస్తారు, ఇంకొక అడిషనల్ పర్సన్ కూడా పంపించారు. అందుకే నాకు రమేష్కి, అమ్మకి, నాన్నకి కలిపి 2 టికెట్స్ తీసుకున్న తర్వాత దివ్యకి సపరేట్గా ఇంకొక టికెట్ తీసుకున్నాము. ఎందుకు అంటే అస్సలు అలో చేయరండి ఈ హోమం జరిగే ప్లేస్లోకి ఒక్క పర్సన్ని కూడా అడిషనల్గా. చండీ హోమం జరిగే దగ్గర చాలా లిమిటెడ్ ప్లేస్ ఉంటుంది. సో అందుకనే అసలు అడిషనల్ పర్సన్స్ని అలో చేయరు. నాకైతే ఈ హోమం చాలా బెస్ట్ అనిపించింది. 1500 రూపీస్లో చండీ హోమం డైలీ చేస్తారంట శ్రీశైలంలో. మెయిన్ ఫెస్టివల్ డేస్ ఉంటాయి కదా, లైక్ సంక్రాంతి, ఉగాది, ఇలా మెయిన్ ఫెస్టివల్ డేస్ మాత్రం స్కిప్ చేస్తారంట. ఎవ్రీడే 11కి స్టార్ట్ అవుతుంది. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా చేయించుకోండి. మనం స్పెషల్గా చండీ హోమం ఇంటి దగ్గర చేయించుకోవాలి అనుకుంటే ఈజీగా 2 lakhs 3 lakhs దాకా ఖర్చు అవుతుందండి. హోమం స్టార్ట్ కాకముందు మనకి ఇలా ఒక బౌల్లో నవధాన్యాలు ఇస్తారు. ఇవి చేతిలో పట్టుకొనే ఉండాలి హోమం జరిగేంతసేపు. అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో ఎట్ ద ఎండ్ 3 సార్లుగా ఈ నవధాన్యాలని హోమంలో వేస్తామన్నమాట. హోమం అసలు వీడియో తీయలేదండి, ఎలో లేదు. సో అందుకని అసలు వీడియో తీయలేదు. వీటిని కూడా చాలా జాగ్రత్తగా తీసాను అనమాట. అండ్ ఈ హోమం క్లిప్ ఇక్కడిది కాదు, సాక్షి గణపతి టెంపుల్లో హోమం క్లిప్ తీసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. హోమం ఆల్మోస్ట్ 11కి స్టార్ట్ అయితే 1:30 అయిందండి. ఇది హోమం జరిగిన ప్లేస్ లోపల ఉంది చూసా, గ్రిల్ లోపల, అక్కడ అనమాట హోమం జరిగింది. మా హోమం అయిపోయిన తర్వాత మేము ప్రసాదాలు తీసుకున్నాం అనమాట. వాళ్ళే ఇస్తారు పులిహోర, లడ్డు, ఇలా ప్రసాదం తీసుకున్న తర్వాత మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాము. చాలా బెటర్ అనిపించింది నాకైతే. ఈ చండీ హోమం చాలా బాగా చేశారు. అండ్ కైవల్య కూడా అసలు ఎక్కువ విసిగించలేదు. కొంచెం క్రాంకీగా ఉన్నప్పుడు ఫుడ్ పెట్టింది దివ్య. ఫుడ్ పెట్టిన తర్వాత స్లీపీగా ఉన్నప్పుడు రమేష్ కొంచెం ఎత్తుకొని నించుని నిద్రపుచ్చాడు. సో ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు. మా దర్శనం కూడా మంచిగా అయిపోయింది. మేమైతే ఇప్పుడు రూమ్కి స్టార్ట్ అయిపోయాము. చెప్పులు వేసుకొని వచ్చి ఎంత మంచి పని చేసామో అనిపిస్తుంది. యాక్చువల్లీ రూమ్ దగ్గర వదిలేద్దాం అనుకున్నాం చెప్పులు, మళ్ళీ ఎందుకులే రిస్క్ అని చెప్పేసి చెప్పులు వేసుకొని వచ్చాము. నిజంగా అప్పుడు కనుక చెప్పులు వేసుకొని రాకపోతే కాళ్ళు బొబ్బలు ఎక్కిపోయాయండి, అంత కాలుతున్నాయి బండలు అయితే. అసలు
ఎండ కూడా విపరీతంగా ఉంది. మా చెల్లిని చూసారుగా ఎట్లా కట్టుకుందో స్కార్ఫ్. చాలా 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 విపరీతంగా ఉన్నాయి ఎండలు. అండ్ మనకి రూమ్ దొరికిన చోటే వాళ్ళు భోజనాలు కూడా పెడతారు. 2 వరకు అయితే వాళ్ళే సర్వ్ చేస్తారు. మేము హోమం అయిపోయి దర్శనం అయిపోయి వచ్చేసరికి మాది 2:30 అయింది. సో అందుకనే సెల్ఫ్ సర్వీస్ అనమాట. మనమే వెళ్ళి పెట్టుకొని తినొచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంది. బాగా అలసిపోయి నిద్రపోదామని చెప్పి వచ్చాము. అబ్బా అస్సలు నిద్రే పోనీలేదు మా చిట్టు తల్లి. అది మాత్రం మంచిగా నిద్రపోయింది హోమం జరిగేటప్పుడు, అట్లా దర్శనానికి వెళ్ళినప్పుడు. నన్ను మా చెల్లిని అయితే అస్సలు అంటే అస్సలు నిద్రపోనీలేదు. నా జుట్టు బీకడము, మా చెల్లి ముక్కు బీకడము ఇలా చేసిందనమాట. కందిరి వెలోది. అమ్మమ్మ స్టంట్లే మాకు. ఎవరియా అంతేనా అరిసేది? కళాకారులు ప్రోత్సహించండి. ఇప్పుడు ఆ పువ్వు అందాలి. చైనానా ఇది? చైనానా? ఇదిగో కల్లో పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకో, చెవులో పెట్టుకో. అదిరా ఎలాగో ప్రశాంతంగా నిద్రపోనివ్వట్లేదు చెప్పేసి ఇంకా నేనైతే బెడ్ మీద నుంచి లేసి కైవల్యకి ఫుడ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఓట్ మీలే చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ కింద రాగి మాల్ట్ పెట్టానని చెప్పాను కదా. అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఉగ్గు పెట్టాను. అండ్ ఈవినింగ్ ఈ టైంలో అయితే యాక్చువల్లీ ఫ్రూట్ పెడతాను ఏదో ఒకటి. బట్ ఫ్రూట్స్ అయితే తీసుకురాలేదు. అండ్ తను అంత ఇంట్రెస్ట్గా కూడా తినదు కాబట్టి ప్రస్తుతానికి ఓట్స్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఈ మిక్చర్ని కలపడానికి నేను యాక్చువల్లీ గ్లాస్ యూస్ చేస్తాను. గ్లాస్ మర్చిపోయేసరికి బాటిల్ క్యాప్లోనే మిక్చర్ని కలుపుతున్నాను అనమాట. ప్రస్తుతం నేను కైవల్యకి పెట్టే ఫుడ్ అయితే ఇదే. ఎర్లీ మార్నింగ్ రాగి మాల్ట్ పెడతాను లేవగానే. అది నార్మల్ రాగులు మిక్సీ పట్టడం కాదు. రాగుల్ని కొంచెం కడిగి మొలకొచ్చే వరకు ఉంచేసి వాటిని నేను మిక్సీ చేసిందనమాట. అది రాగి మాల్ట్కి యూస్ చేస్తాను. అండ్ ఉగ్గుకి బియ్యము, కందిపప్పు, పెసరపప్పు ఇవి కడిగి ఆరబోసి ఫ్యాన్ కింద వాటిని కొంచెం డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ వేసేస్తాను. సో అలా ఉగ్గు ప్రిపేర్ చేశాను. అండ్ ఓట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, ఓట్స్ని కొంచెం డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ వేస్తాను. సో వీటన్నిటిని కొంచెం వాటర్లో మిక్స్ చేసేసి హాట్ వాటర్లో పోస్తే ఒక 10-15 మినిట్స్ వరకు ఉడికిచ్చేస్తే సరిపోతుంది. వీటి వరకు పెడుతున్నాను మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అండ్ నైట్ డిన్నర్కి. అప్పుడప్పుడు ఇడ్లీ యాడ్ చేస్తాను. అండ్ ఫ్రూట్స్ అయితే కంపల్సరీ పెడతాను. చాలా అంటే చాలా ఏడుస్తుంది ఫ్రూట్స్ పెట్టేటప్పుడు. బట్ తప్పదు కదా, ఎంత ఏడ్చినా కానీ విటమిన్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి అంటే ఫ్రూట్స్ కూడా తినాలి. ఇప్పుడు నేను చెప్పిన పౌడర్ రెసిపీస్ అన్నీ నా ఓన్ రెసిపీస్ అయితే అసలు కాదండి. ఉగ్గు అండ్ ఓట్స్ అయితే అత్తయ్య ప్రిపేర్ చేశారు. అండ్ రాగి ఇదైతే అమ్మ ప్రిపేర్ చేసింది. వాళ్ళు ఇచ్చి పంపించారనమాట. నేను కైవల్యకి ఫీడ్ చేస్తున్నాను అంతే. నా సొంతగా నేనైతే చేయలేదు. వాళ్ళ హెల్ప్ ఉంటుంది ఖచ్చితంగా దేంట్లో అన్న. లగేజ్ అంతా సర్దేసి రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాము. నాన్న ఆల్రెడీ కార్ తీసుకొచ్చి ముందు పెట్టేశారు. సో దివ్య, అమ్మ, నేను లగేజ్ మొత్తం తీసుకెళ్ళి కార్ దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నాము. ఈలోపు రమేష్ రిసెప్షన్ దగ్గర వెకేటింగ్ ప్రాసెస్ అంతా చేస్తున్నాడు అనమాట. కైవల్య శ్రీశైలంలో శివుని దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు సాక్షి గణపతి దేవాలయం ఖచ్చితంగా అందరూ విజిట్ చేస్తారు. విజిట్ చెయ్యాలి అంట. అట్లా నాకు మా అమ్మ చెప్పింది. ఎంతో దూరంలో ఉండదు, మనం రిటర్న్ వచ్చే దారిలోనే ఉంటుంది అనమాట. కొంచెం కార్ పక్కకు పార్క్ చేసేసి దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎక్కువ క్యూ కూడా ఉండదు ఇక్కడ. చాలా అంటే చాలా సింపుల్గానే ఉంటుంది క్యూ కూడా. కైవల్య అసలు క్యూలో బాగానే అల్లరి చేసింది. గర్భగుడికి కొంచెం దగ్గరలో ఉందనగా నిద్రపోయింది. పాపం దివ్య మాత్రం లేపి దేవుని చూపించింది. ఎక్కువ రష్ లేకపోయేసరికి అక్కడ కొంచెం సేపు ఉన్నా కానీ అయ్యగారు కూడా ఏమనుకుండా కైవల్య చూసే వరకు ఉంచారనమాట దివ్యాని
అక్కడ. అండ్ గణపతికి గుంజులు తీస్తే చాలా ఇష్టం అంట కదా, సో అందుకని అమ్మ అక్కడ గుంజులు తీసింది. అది అయిపోయిన తర్వాత నాన్న అయిపోయిన తర్వాత దివ్య రమేష్ కూడా చేశారనమాట గుంజులు. నేను అక్కడ దేవుడి దగ్గర ఒక 3 గుంజులు తీశాను అక్కడ గర్భగుడి దగ్గరే. బట్ ఇక్కడ కూడా వీళ్ళు చేయమన్నారు వాళ్ళిద్దరూ. నేను అక్కడ ఓన్లీ 3 చేశాను, 11 చేస్తే మంచిదని అంటారని చెప్పేసి నేను కూడా వచ్చి ఇంకా ఇక్కడ ఒక 11 గుంజులు చేశాను అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. చాలా బాగుంది ఇక్కడ వెదర్ అయితే. సన్సెట్ నాకైతే బాగా నచ్చింది. ఆ 2 కొండల మధ్యలో వాటర్ అండ్ అప్పుడే అస్తమిస్తున్న సూర్యుడు ఎర్రగా భలే ఉన్నారు కదా చూడటానికైతే. నాకు బాగా నచ్చింది. మేము ఇలా కిందకి వెళ్ళిపోతూ ఉండగానే శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఒక్క చోట అయితే ఆగాము. నిన్న నైట్ కొండపైకి వెళ్ళేటప్పుడు చీకటిగా ఉంది కదా, మీకు చూపించడానికే కదా, అసలు నాకు చూడటానికి కూడా అసలు అక్కడ ఏం కనిపించలేదు అనమాట, అంతా చీకటిగా ఉండేసరికి. సో ఇప్పుడు కొంచెం ఎర్లీగా బయలుదేరాం కాబట్టి డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గర ఆగి కొంచెం చూస్తూ ఉన్నాం అనమాట. వాటర్ కొంచెం ఓకే, మరీ అంత ఎక్కువేం లేవు, తక్కువే ఉన్నాయి. ఎండాకాలం అయ్యేసరికేనే ఏమో కానీ ఇటు సైడ్ అంతా కొంచెం తక్కువే ఉన్నాయి. మేము ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం లేట్గా బయలుదేరినా కానీ మళ్ళీ చీకటే పడిపోయేదండి. అరౌండ్ 6 అనుకుంటా ఇక్కడ ఆగింది. ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయితే మళ్ళీ చీకటిగానే ఉండేది, డ్యామ్ కూడా ఏం కనిపించేది కాదు. దాని కూడా కొంచెం ముందు బయలుదేరాము. ఇక్కడ కొండ మనుషులు అయితే మామూలుగా లేదండి, అసలు ఆ చెట్టు నిండా అవే. ఎక్కడ ఏది వచ్చి మీద పడుతుందో అనే భయంతో అసలు చాలా త్వరగా వెళ్ళిపోయాం ఈ ప్లేస్ నుంచి. చిన్నపిల్ల ఉంది కదా కైవల్య, అందుకని మేడం గారు ఆ వ్యూ పాయింట్లో ఎక్కిన మొదలు హైదరాబాద్ ORR వచ్చే వరకు లేవలేదు. మధ్యలో లేచినప్పుడు ఫీడింగ్ ఇస్తుంటే ఇంకా ఆరామ్సే పడుకుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏం పడుకుంటుందో ఏమో చూడాలి. అమ్మ దివ్య కూడా మంచి స్లీప్ వేస్తున్నారు. మేము డిన్నర్ కోసం ఆగాము ORRకి ఎక్కే ముందు. సో ఇంకా అప్పుడు లేచిందనమాట. అమ్మ దివ్య అసలు మాకు ఫుడ్ కంటే కూడా స్లీపే ఇంపార్టెంట్ అని చెప్పి పడుకున్నారు. సో నాన్న రమేష్ నేను కైవల్యాన్ని తీసుకొని డిన్నర్ అయితే చేసాము. రెస్టారెంట్ క్లోజింగ్ టైం అయ్యేసరికి ఏది ఆర్డర్ చేద్దామన్నా కానీ లేదు అని అంటున్నాడు. సర్లే ఎందుకు వచ్చిన గోలని చెప్పేసి బటర్ నాన్స్ అండ్ కాజు కర్రీ ఆర్డర్ చేసాము. అవైతే త్వరగా తీసుకొచ్చేసాడు. మేము త్వరగా తినేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఫైనల్గా టైం 12:30 అయిపోయింది. సో ఇదనమాట మా శ్రీశైలం జర్నీ. హ్యాపీగా వెళ్ళాము, చండీ హోమం చేయించుకున్నాము, దర్శనం బాగా అయింది అండ్ ఇంటికి కూడా రిటర్న్ వచ్చేసాము. ఈ వ్లాగ్ ద్వారా శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి టైమింగ్స్ కానీ అలానే చండీ హోమం చేయించుకునే వాళ్ళకి కొంచెం యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుల్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.